అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి అందరం మనం ఒక పాట పాడుకుందాం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యము భరించావు. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యము భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను బ్రతికించావు. అయినను నన్ను ప్రేమించావు, క్షమించావు, నన్ను కరుణించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా.
హల్లెలూయా. సమయాన్ని పాస్టర్ జేపల్ గారికి అప్పగిస్తున్నాను. మైపిక్ చెక్ చేసుకో, మిగతా అన్ని చెక్ చేసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. తన కృపను బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఈ మంచి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మంచిది, ఇంతవరకు పాడి కీర్తించినాము. మరి నేను నమ్ముతున్నాను అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని. దేవుని యొక్క వాక్యం కొరకు దయచేసి ఇంకా ఎవరైతే సిద్ధపడలేదో మీరు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క వాక్యం వినడానికి మీ మొబైల్ స్క్రీన్ ముందు కూర్చొని చక్కగా సిద్ధపడి వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న రీతిగా ఈరోజు కూడా కృతజ్ఞత బుద్ధి దాని మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఎంతమంది అయితే మరి జూమ్లో సంఘముగా ఎంతమంది అయితే వచ్చినారో మీ అందరికి కూడా నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. ఆ తర్వాత ఫేస్బుక్ లైవ్లో కూడా ఎంతమంది అయితే మరి వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా నేను ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ధ్యానాంశముగా కృతజ్ఞతా బుద్ధి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం నుండి మనం కొన్ని వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి ముందుకెళ్దాం. దయచేసి జూమ్లో ఉన్నవారు కూడా చదవగలిగిన వారు దయచేసి చదవండి.
హలో, యా చదివినారా? యా కొంచెం వాల్యూమ్ అక్కడ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఓకే ఫైన్, దయచేసి చదవండి. అది యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15 నుండి చదవండి 19 వరకు 4 వచనాలు. యా. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలుగురి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండే వారు తిరగబడి తమకిష్టమైన మార్గంలో నడుచు వచ్చింది. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. దయచేసి వాయిస్ చాలా బ్రేక్ అవుతుందమ్మా. మీరు చదివే వాళ్ళు చెప్పాను కదా, ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. కంప్లీట్ బ్రేక్ అయింది. ఒక 2 వచనాలు వినబడ్డాయి తప్ప పూర్తిగా వినబడలేదు. దయచేసి 19 వచనం చదవండి. లేకపోతే వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రేమైన దేవా, పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొక దినమును బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మమ్మల్ందరినీ కూడా సజీవుల సంఖ్యలో ఉంచిన విధానం బట్టి మరొకసారి నేను స్తుతించి నేను ఘనపరుస్తుంటున్నాం. ప్రభువా తండ్రి, అనుదినము నీ యొక్క వాక్య ధ్యానంలో మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మీరు చూపుతున్న కృపకై మీకు వందనాలు. నిజమైన ఆయన తండ్రి, ఫిలదెల్ఫియా సంఘానికి మాకందరికీ లాక్డౌన్ ప్రారంభమైనటువంటి ఆ యొక్క మరుసటి వారం నుండే ఎలాంటి వాక్యపు కొరత, సహవాసపు కొరత లేకుండా గడిచినటువంటి నెలలన్నీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ప్రతిదినం కూడా నీ వాక్యాన్ని ధ్యానించే కృప ఈ విధంగా అనుగ్రహించిన విధానం బహు గొప్పది. తండ్రి, నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం నాయన. దేవా, ఏ ఒక్కరు నశించిపోవటాన్ని ఉద్దేశము లేక నువ్వు చేస్తున్నటువంటి యొక్క ఏర్పాట్లన్నిటి బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి ప్రభా, ఈ సమయంలో ఆయన ఈరోజు కూడా తండ్రి ప్రభా మరి అదే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనంలో కృతజ్ఞతా బుద్ధిని నేను పుట్టిస్తానని నీవు సెలవిచ్చినటువంటి ఆ మాట ఆధారం చేసుకొని నీ ప్రేమ, నీ దీర్ఘశాంతము, నీ మంచితనము, నీ యొక్క తండ్రి ప్రభువా తిరిగి నీ యొద్దకు రావాలనే ప్రేమపూర్వకమైన ఆహ్వానం, పిలుపును నాయన ధ్యానిస్తుంటుండగా ఈ సమయంలో ప్రభువా తండ్రి 2 రోజులు ధ్యానించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. దేవా తండ్రి, ఈ యొక్క దినమును కూడా తండ్రి ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా అద్భుత రీతిగా మీరు మాతో మాట్లాడండి. దినదాసులను సిల్వచాటున మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం వైపు చూస్తున్నాను. నీ యొక్క స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకొని అద్భుత రీతిగా నీ యొక్క ఆలోచనతో నింపి నడిపించండి. ఇదిగో తండ్రి ప్రభా యొక్క ఎలక్ట్రిసిటీ పవర్ని, దేవ ఇక్కడున్న పరికరాలను, అదేవిధంగా తన ఇంటర్నెట్ని కూడా నీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకొని అద్భుత రీతిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ వాక్యము విని బలపడడానికి, నీ ధ్యానంలో మేమందరం కూడా దేవా తండ్రి నీకు స్తోత్రములు బలపడడానికి మీరు సహాయపడండి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే మేము ఉండగలుగుటకు సహాయపడండి. అనునిత్యం అనుక్షణము ప్రభువా దివారాత్రములు నీ వాక్యము ధ్యానించే భాగ్యము ఈ యొక్క ఆలోచన ద్వారా, ఈ యొక్క ధ్యానాంశము ద్వారా కూడా అనుగ్రహిస్తున్నావు. ఈ కృప నాయన తండ్రి జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా దేవా ఫేస్బుక్ లైవ్లో కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వీక్షించబోతున్న వారికి ఈ ధ్యానాంశం ఉపయోగపడుటకు సహాయపడమని ఆశీర్వదించండి. నీరు కట్టి ఫలింప చేయండి. మంచి నేలను విత్తబడిన విత్తనం వలె అది మొలకెత్తి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా నీ వాక్యం అనే విత్తనము దేవా మొలకెత్తి ఫలించుటకు సహాయపడమని దేవా తండ్రి ప్రభా తండ్రి ప్రతి ఆటంకమును సైతాన్ క్రియలన్నీ
లయపరచుమని యేసు సజీవమైన నామమున స్తుతించి ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి ఎంతమంది అయితే జాయిన్ అయినారో మీ అందరికి కూడా నేను ఫిలదెల్ఫియా సంఘం తరపున జరుగుతున్నటువంటి యొక్క ఫిలదెల్ఫియా ఆన్లైన్ బైబిల్ స్టడీకి నేను మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ దోస్ హు ఆర్ వాచింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. I welcome you all to this Philadelphia's online Bible study. Please stay tuned to us and stay blessed. మంచిది, దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే ఫిలదెల్ఫియా ఆన్లైన్లో వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా ఫిలదెల్ఫియా ఆన్లైన్ బైబిల్ స్టడీకి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు ధ్యానాంశం, టుడేస్ టాపిక్ ఈస్ నాట్ ఓన్లీ టుడేస్, since 3 days we are meditating only on one word based on Isaiah 57th chapter and 19th verse. That the topic is gratitude. ఈరోజు ధ్యానాంశము కూడా గడిచిన 3 రోజులు ధ్యానించిన రీతిగా గమనించాలి. గ్రాటిట్యూడ్ అనగా కృతజ్ఞతాబుద్ధి. యెషయా గ్రంథం 57:19 చదువుకున్న ప్రకారంగా ఈ ధ్యానాంశానికి నేను స్వాగతం పలుకుతున్నాను. నిన్నటి దినాన్న దావీదు యొక్క కృతజ్ఞత, ఆ తర్వాత సొలొమోను యొక్క కృతజ్ఞత, ఆ తర్వాత ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఈ స్త్రీ యొక్క కృతజ్ఞత మనం లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 46 వచనాల వరకు చదువుకున్నటువంటి ఈ ధ్యానాంశము కొంతవరకు మనం నిన్న ధ్యానం చేసాం. సమయం అయిపోయింది కాబట్టి ధ్యానం చేయలేకపోతున్నాం. సో నా ఆలోచన ఏంటంటే కరెక్ట్గా 9 గంటలకి ముగించాలి, 9 దాటకూడదని నా ఆలోచన. నేను 5 లేదా 10 నిమిషాల ముందు మరి సంఘానికి సంఘాన్ని నడిపిస్తున్న జూమ్ యాప్లో నడిపిస్తున్న పాస్టర్ సురేష్కి, పాస్టర్ మధుకి నేను అప్పగిస్తే వాళ్ళు మరి వాక్యం కొరకు ప్రార్థన చేసి సమయాన్ని ఆధారం చేసుకొని, సమయం తక్కువగా ఉంటే వాక్యం నిమిత్తము మన దేశం కొరకు, మన 2 తెలుగు రాష్ట్రాల కొరకు, హైదరాబాద్ పట్టణం కొరకు ప్రార్థన చేస్తూ ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కోరినారో వారి కొరకు కూడా ప్రార్థన చేసి ముగించాలని నేను కోరుతున్నాను. 9 గంటలకి షార్ప్గా ముగించాలనే ఆలోచన. దేవునికి స్తోత్రం. 8 అవుతా ఉంది. నేను మనవి చేస్తున్నాను, ఇంకా ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి లేక ఇక్కడ కూర్చున్నారో నేను మనవి చేస్తున్నాను, దయచేసి సిద్ధపడండి. దేవుని వాక్యం ప్రారంభమవుతుంది. మీరు మరియ వలె ఉత్తమమైన ఆయన బోధ కొరకు ఆయన పాద సన్నిధికి రావాలి. మేమందరం కూడా సేవకులు మొదలుకొని సంఘమంతా కూడా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తున్నాం. మీరు కూడా మాతో పాటు యేసయ్య పాద సన్నిధిలో కూర్చొని మాతో పాటు ధ్యానించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. అద్భుత రీతిగా ప్రతి దినము ధ్యానిస్తున్నటువంటి యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన మనలో మాకు తెలియపరచండి. ప్రతిదినము 7:30 to 9కి జాయిన్ అవుతున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తద్వారా మీరు కూడా జాయిన్ అయ్యి దయచేసి ఆనందించండి. మరింతమంది అయితే ఫేస్బుక్లో వీక్షిస్తున్నారో నా సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా లైక్స్, కామెంట్స్తో పాటు షేర్ చేయండి. మీరు త్వరగా షేర్ చేస్తూ ఉంటే చాలామందికి రీచ్ అవుతుంది. ఇది పబ్లిక్లో పెట్టాం కాబట్టి మీరు మీ తరఫున కూడా మీరు షేర్ చేస్తే మీ ఫేస్బుక్ అకౌంట్లో ఎంతమంది అయితే మీ స్నేహితులు ఉంటారో వారికి కూడా మీరు వాక్యాన్ని వినిపించిన వారు అవుతారు. కనుక దేవునికి ఒక్క షేర్ చేయడం బట్టి మీ ద్వారా మీ స్నేహితులకు కూడా ఈ వాక్యాన్ని చేరవేసే ఆ గొప్ప ఆధిక్యత మీకు కూడా లభిస్తుంది. కాబట్టి దయచేసి నేను మనవి చేస్తున్నాను, మీరందరూ కూడా షేర్ చేయండి. కామెంట్స్లో కూడా మీ అభిప్రాయాలని తెలపండి. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం. దయచేసి మరొకసారి ఇదే వాక్యాన్ని తీయండి. ఎందుకంటే నిన్న ఒక చిన్న అవుట్లైన్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ యొక్క స్త్రీ ఏ విధంగా తన కృతజ్ఞత యేసుక్రీస్తు ప్రభుకు తెలిపిందో ఆ విషయాన్ని ధ్యానం చేశాం. కాబట్టి మీరు కూడా మిగతా వాళ్ళు ఎంతమంది అయితే మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను చెబుతున్నాను మాట ఏంటనంటే మళ్ళీ చదవండి. నేను ఆ ఇంట్రడక్షన్తో పాటు ఈ యొక్క అంశాన్ని నేను ఈరోజు ముగిస్తాను. రైట్. లూకాసు వార్త 7వ అధ్యాయము దయచేసి 45 నుండి ఒకసారి చదువుతారా? 45లో చూడండి, ఒక మాట ఉంటుంది. యా, చదివేవారు దయచేసి. ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తారు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావు అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు
పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దయచేసి గమనించండి, స్క్రీన్ను ఇక్కడ కనబడుతున్నటువంటి స్క్రీన్ వైపు చూస్తూ ధ్యానంలోనికి మనం ముందుకెళ్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన భోజన పంక్తిలో కూర్చున్నాడు. సీమోన్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఈ స్త్రీ, ఏ స్త్రీ అయితే తన జీవితాన్ని మార్చుకుంది, పాపపు అలవాట్లలో ఉన్నటువంటి ఆ స్త్రీకి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసయ్య దగ్గరికి వస్తే తన జీవితము కూడా పరిశుద్ధంగా మార్చబడింది. అనగా పాపపు జీవితం నుండి విడుదల పొంది తాను మరి అసలు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తనకు యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చాడు గనక ఆమె అది మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఆ ఇంట ఉన్నాడని తెలుసుకొని సీమోని ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. వచ్చేసి ఎలా యేసుక్రీస్తు ప్రభుకు తన కృతజ్ఞత తెలుపుకోవాలి అనేది ఆమెకి అర్థం కాకుండా పోయింది అనుకుంటాను నేను. చూడ, అందుకే విచిత్రంగా ఆమె కృతజ్ఞత తెలుపుకుంది. ఎలా తెలుపుకుందో తెలుసా? ఆమె తన చేత అత్తరు బుడ్డిని అనగా సెంట్ యొక్క బాటిల్ని చేతులు పట్టుకొని వచ్చింది. అక్కడ ఏమీ మాట్లాడలేదు, విష్ చేయలేదు, పలకరించలేదు, ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర నిలబడిగా ఆ కన్నీళ్లు కారడం స్టార్ట్ అయింది. ఆమెలో ఆ కృతజ్ఞత కన్నీటి రూపకంగా ఆ కన్నీటి బిందువులు యేసు ప్రభు పాదాలని తడిపింది. అంటే ఏడవడం రావడమే ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తూ యేసు ప్రభు యొక్క పాదాలను తడిపింది. అంత మాత్రమే కాదు, ఆ పాదాలు యేసయ్య ఆ పాదాల మీద నా కన్నీళ్లు పడ్డాయే, ఎలా మరి దేనితో తుడవాలని ఆలోచన మరి మొత్తానికి వేరే ఇంటికి వెళ్ళింది కదా, ఆమె ఇంకా వేరే ఒక గుడ్డ తీసుకొని తుడవాలి అనే ఆలోచన వచ్చిందో రాలేదో ఏమో, కానీ ఇమీడియట్గా తన తల వెంట్రుకలే పెద్దగా ఉన్న తన తలెంట్రుకలు తీసుకొని యేసు ప్రభు యొక్క పాదాలని ఆమె తుడుస్తుంది తన కన్నీళ్లను. అంత మాత్రమే కాకుండా గమనించాలి, యేసు ప్రభు యొక్క పాదాలకు ముద్దు కూడా పెడుతుంది. అంత మాత్రమే కాదు, నాలుగవది యేసు ప్రభు యొక్క పాదాలకు ఆ తీసుకొచ్చినటువంటి సెంట్ బాటిల్ తెరిచి ఆ పాదాలకు సెంట్ పూస్తుంది. ప్రియులారా, ఆ పాదాలకు ఆమె అత్తరు పూసినట్టుగా దేని యొక్క వాక్యంలో రాయబడింది. ఏ విధంగా ఆమె తన కృతజ్ఞత గ్రాటిట్యూడ్ని కనపరుచుకుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోతాడు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయి ఆయన ఏమంటాడో తెలుసా? ఎవరైతే తనని ఇంటికి ఆహ్వానించినారో వాళ్ళు కామన్గా ఆహ్వానించేసినారు. కామన్గా ఆహ్వానించి కనీసము కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభుకు నీళ్లు కూడా ఇవ్వలేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు చెబుతున్నాడు ఏమని? సీమోను, చూసావా, నేను నీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వు నాకు నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు. ఇశ్రాయేలీల ఆచారం ప్రకారంగా అది ఇంటికి వచ్చినటువంటి గెస్ట్కి మర్యాద ఇచ్చే ఒక మర్యాద. నేటి వరకు కూడా మన భారతదేశంలో గ్రామాల్లో ఎక్కువ మట్టుకు చూస్తాం. గ్రామాల నుండి వలస వచ్చిన వారి జీవితాల్లో కూడా మనం గమనిస్తాం ఏంటనంటే, ఎవరైతే తమ ఇంటికి బంధువులు వస్తారో వాళ్ళు చెంబుడు నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు దేనికంటే కాళ్ళు కడుక్కుని లోపలికి రావాల్సింది. ఎస్, కర్ణాటకలో కూడా ఇప్పుడు నేను ఎక్కడైతే ఉంటున్నానో గుల్బర్గాలో మా బంధువుల మధ్యలో కూడా నేను నేటి వరకు కూడా ఆ మర్యాద చూస్తూ ఉన్నాను. గ్రామాల్లో మాత్రమే కాదు, ఇప్పుడు గుల్బర్గా పెద్ద సిటీ అయింది. ఈ సిటీలో కూడా అదే మర్యాద ఫాలో అవుతున్నారు. ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిస్తారు. ఆ సాంప్రదాయం చూసారే, ఎంత మంచి కల్చర్. ఈ కల్చరు యేసుక్రీస్తు ప్రభు కూడా ఫాలో అయినాడు. అంటే యేసు ప్రభు మన భారతదేశంలో ఉన్నది ఫాలో అవడం కాదు, అసలు గనుక చూస్తే ఇశ్రాయేలీల ట్రెడిషన్ కూడా, ఇశ్రాయేలీల యొక్క ఆచారంలో కూడా ఇది ఉందన్నమాట. మీరు గనుక నేటి వరకు కూడా ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తే బహుశా ఇలాంటి ఆచారం మీరు గమనిస్తారు. ఏంటి తెలుసా? ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. ఇజ్రాయేల్ యొక్క ఇక్కడ ఒక ఆలోచన మీకు చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఎవరైతే మరి క్రైస్తవ్యం ఇది అమెరికా నుంచి వచ్చింది, ఇది ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, ఆ తర్వాత బైబిల్ గ్రంథం ఇంగ్లీష్ వాళ్ళది, మనకు సంబంధించింది కాదని ఎంతమంది అయితే భ్రమలో ఉన్నారో, దయచేసి మీకు ఒకటి ఇక్కడ మీకు క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఫేస్బుక్ ద్వారా. అమెరికా యొక్క చరిత్ర కేవలం 400 సంవత్సరాలు అని, అంతకంటే ఎక్కువగా లేదు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రాంగ్, మేబీ ఐఎమ్ నాట్ కరెక్ట్. కానీ ఒకటి క్లియర్ ఏంటంటే, ఆ లెక్క ఆ స్టాటిస్టిక్స్ ఆ లెక్క నాకు తెలీదు. కానీ ఒకటి క్లియర్ చేయదలుచుకున్నాను ఏంటనంటే, ఇశ్రాయేలీలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించినప్పుడు, ఆయన తిరిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో
2020 సంవత్సరాల కాలం క్రితం ఆయన జన్మించినప్పుడు ఏ అమెరికా లేదు, ఏ ఇంగ్లీష్ కంట్రీ లేదు. అర్థమవుతుందా మీకు? అమెరికా రీసెంట్గానే కదండి దాని యొక్క చరిత్ర మనం గమనిస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభు పుట్టింది ఆయన ఇజ్రాయేల్ అనే దేశంలో. ఆ దేశం యొక్క వైశాల్యం ఎంత తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ చూడండి మీరు, తంబూరలా కనబడుతుంది చిన్నగా. ఆంధ్రప్రదేశ్ ఆర్ కేరళ ఏ విధంగా దాని మ్యాప్ సైజ్ ఉంటుందో ఇప్పుడు ఇస్రాయేల్ దేశం యొక్క వైశాల్యం కూడా అంతే. చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు కేవలము ఇంగ్లీష్ దేశాల్లో మాత్రమే కాదండి. అర్థమవుతుందా? ఆయన సర్వ ప్రపంచములో ఆరాధించబడుతున్నాడు. మీరు అరబ్ కంట్రీస్కి వెళ్ళి ఏ కంట్రీ కూడా మీరు యేసుక్రీస్తు ప్రభు లేని ఆరాధన లేని కంట్రీ లేదని అనుకుంటాను నేను. చిన్న కంట్రీ అయినా పెద్ద కంట్రీ అయినా అక్కడ యేసునామం గణపరచబడుతుంది, యేసునామం ఆరాధించబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి, ఒక రాంగ్ నోషన్, ఒక థాట్ నుండి, భ్రమ నుండి బయటికి రావాలి. ఏంటనంటే ఇశ్రాయేలీల యొక్క సాంప్రదాయము భారతదేశం యొక్క సాంప్రదాయం కూడా ఒకటే. అర్థమవుతుందండి? ఈ సాంప్రదాయము గమనించాలి, మనం ఫాలో అవడంలో తప్పు లేదు, చాలా మంచిది, ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో గొప్ప గొప్ప మంచి మేలు కొరకే సాంప్రదాయాలు పుట్టాయి. కనుక సాంప్రదాయము అడ్డు కాదు, అడ్డు ఒకటే, విగ్రహారాధనే ఒక అడ్డు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క విగ్రహమైనా సరే, మరియమ్మ తల్లి విగ్రహమైనా సరే, ఆ విగ్రహాల్ని పెట్టుకొని పూజ చేయడము అది సరైనది కాదు అని బైబిల్ గ్రంథము ఇతర మత గ్రంథాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి ప్రియులారా. అయితే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఇశ్రాయేల్ యొక్క సాంప్రదాయము భారతదేశ సాంప్రదాయం కూడా చాలా మట్టుకు సేమ్గా ఉంటుంది. అందుకే ఎల్కే అడ్వాణి గారు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒకప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎల్కే అడ్వాణి గారు కూడా చాలా ఇష్టపడతారు ఆయన ఇజ్రాయెల్ కంట్రీ. ఎందుకో తెలుసా? ఆ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి సాంప్రదాయము ఆ తర్వాత భారతదేశంలోని సాంప్రదాయం ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటనంటే యేసు ప్రభు తన నోటెంబడి వచ్చినటువంటి మాట ఏంటనంటే, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదే, చూడు ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను కడుగుతా ఉంది. ఏది గ్రేటు? నువ్వు ఈ నీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా చూడు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన జీవితాన్ని మార్చుకొని కృతజ్ఞత కనపరుస్తుంది అని యేసు ప్రభు పొగుడుతూ ఉన్నాడు. రెండవది గమనించాలి, చూడండి, నేను మీకు స్లైడ్లోనే చూపిస్తాను ఆమె ఏమేమి చేసింది. ఆమె 4 విషయాలు ఇక్కడ గమనించండి, 4 విషయాలు చేసి 4 విధాలుగా తన కృతజ్ఞతను కనపరుచుకుంది. షీ షోన్ హర్ గ్రాటిట్యూడ్ ఇన్ 4 ways, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది, గమనించండి. ఆమె 4 విధాలుగా తన కృతజ్ఞతను కనపరుచుకుంది. షీ షోన్ హర్ గ్రాటిట్యూడ్ ఇన్ 4 ways. ఆ 4 విషయాలు ఏంటనంటే, నంబర్ 1, పాదాలతో కన్నీళ్లతో యేసయ్య పాదాలు తుడిపింది. షీ వాష్డ్ జీసస్ ఫీట్ విత్ హర్ టియర్స్. రెండవది, ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. షీ వైప్డ్ విత్ హర్ హెయిర్ ఆఫ్ హర్ హెడ్. మూడవది, యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. షీ కిస్డ్ జీసస్ ఫీట్. నాలుగవది, యేసయ్య పాదాలకు విలువైన అత్తరు పూసింది. షీ అనాయింటెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫీట్ విత్ ఫ్రాగ్నెంట్ ఆయిల్. ఈ 4 విధాలుగా తన కృతజ్ఞత కనపరుచుకుంది. ఇందులో అసలు ఒక మాట చెప్పాలంటే దీని వెనకాలంతా కూడా కృతజ్ఞత కనబడుతూ ఉంది. యేసయ్య చేసినటువంటి మేలు, దేవుడు చేసినటువంటి మేలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన మేలు ఏంటి తెలుసండి? ఎందుకు ఈమె ఆ కృతజ్ఞత కనపరిచిందంటే తన పాపాలని క్షమించాడని. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మేలు దేవుడి నుంచి యేసుప్రభు దగ్గర పొందుకునేది ఏంటో తెలుసా అండి? పాప క్షమాపణ. నేను ఇదివరకు నా ప్రసంగంలో కూడా జ్ఞాపకం చేశాను. యేసయ్య పాద సన్నిధిలో ఏమేమి దొరుకుతాయి? యేసు ప్రభు పాద సన్నిధిలో దొరికేది మొట్టమొదటిగా పాప క్షమాపణ అని ఈ యొక్క స్త్రీ జీవితంలో నుండే మేము చక్కగా ధ్యానం చేశాము. మరలా ఆ కృతజ్ఞత పాయింట్ విషయంలో కూడా మళ్ళీ ఈ స్త్రీ వచ్చేసింది. అంటే ఈ స్త్రీ పేరు రాయబడలేదు చూడండి, కానీ ఆమె జీవితం ఆమెను పొగుడుతూ ఉంది. ఆమె చేసిన ఒక మంచి పని, ఎన్నో తప్పులు చేసి బ్రతికిండొచ్చు. నా ప్రేమైన సోదరి సోదరుడా గమనించాలి కూడా పాయింట్ ఇక్కడ. ఆమె ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే తన తప్పులు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టిందో ఆమె దేవుని దృష్టిలో ఆమె పాప క్షమాపణ పొందుకున్న స్త్రీగా ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేటి వరకు కూడా ఆమె చరిత్ర ద్వారా, ఆమె చేసిన మంచి పని ద్వారా
ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఈరోజున ఆమె ద్వారా ఈరోజున మనకు లెసన్ నేర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడో భారతదేశంలో ఉన్న మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక అది గమనించాలి. మన జీవితాల్లో కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి. గమనించాలి, లోకములో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధత కలిగిన వారు ఎవరు కూడా లేరండి లోకములో. జన్మము నుండి వచ్చిన పాపము ఒకటి ఉంది, సంక్రమించిన పాపము. రెండవది కర్మ ద్వారా చేతులారా చేసినటువంటి కర్మ పాపం, జన్మ పాపం, కర్మ పాపము. కులమత జాతి భేదాలు లేని వారికి అందరికీ ఉందండి. తెలుసా మీకు? జన్మన జాయితే శూద్రం అనే ఒక మాట కనబడుతుంది వేదాల్లో. అంటే జన్మముతోనే మనిషి శూద్రుడు అనే విషయాన్ని, దానినే బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా దావీదంటాడు, నేను పాపములోనే పుట్టానంటాడు. నా పుట్టుక పాపంలోనే, నేను ఒక మనిషి పాపిగానే నేను పుట్టానంటాడు. అంత మాత్రమే కాదు, దాని ఖురాన్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఏంటనంటే ఎవరైతే పురుష బీజానికి పుడతారో, అంటే మనిషి బీజానికి, వాళ్ళందరూ కూడా పాపులే అని. మత గ్రంథాలు, ప్రాముఖ్యమైన మత గ్రంథాలన్నీ కూడా మనిషికి జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉందని చెబుతున్నప్పుడు ఆ కులం వారికి ఈ కులం వారికి అది లేదు ఇది లేదని లేదండి. పుట్టుకతోనే జన్మ పాపము, ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ, ఎదుగుతున్న కొద్దీ మనుషులు ఇంకా తప్పు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ ఇంకా పాపిగానే బ్రతుకుతున్నాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న ఆ పాపాలు, వయసుకు తగ్గట్టుగా ఎదుగుతున్న కొద్దీ యవన కాలంలో ఉన్నప్పుడు ఆ పాపాలు, ఆ మధ్య వయస్కులు వచ్చినప్పుడు ఆ పాపాలు, పెద్దవారు కూడా అందరూ దేవుని బిడ్డలారా గమనించాలి, పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు. బైబిల్ అందుకే చెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. గమనించాలి, అందరూ పాపములో పుట్టి పెరుగుతున్నటువంటి వాళ్ళు. అందుకే ఒకసారి వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? ఆ ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. నువ్వేమంటావు? యేసుప్రభుని శోధించి అడిగితే యేసుప్రభు ఒక చక్కని పాట నేర్పించాడు. ఆయన ఒక పాఠాన్ని నేర్పించాడు. ఏంటి తెలుసా? మీలో పాపము లేని వాడు ఎవడో ఫస్ట్ ఆమె మీద రాయి విసిరండి అంటాడు. ఆ విషయం మనకు బాగా తెలుసు. దాన్ని సినిమాల్లో కూడా చిత్రీకరించారు. ఎన్టీ రామారావు సినిమాలో ఈ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరించారు. అందుకే ఆయన అక్కడ ఒక పాట కూడా చిత్రీకరించారు. ఏమని? మీలో పాపము లేని వాడు ఎవడో చూపండి అని ఎన్టీ రామారావు పాడినటువంటి ఆ పాట మనం చూస్తాం సినిమాలో. మీలో పాపం లేనివాడు ఎవడో నాకు చెప్పండి, మనుషులు సమాధి చేస్తారా అనే ఒక పాట. అవును ప్రియులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లోకంలో ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి ప్రజలైనా అందరూ పుట్టుకతో జన్మ కర్మ పాపముతో బ్రతుకుతున్నారు. ఈ జన్మ కర్మ పాపము నుండి పాప క్షమాపణ, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఇది పొందుకోకపోతే మనిషి నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు ప్రియులారా. నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు చనిపోయిన తర్వాత. నరకం అంటే అది హాయిగా ఉన్న స్థలం కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా, అక్కడ అగ్ని ఆరదు. ఆ అగ్ని గుండంలో ఎప్పుడు అగ్ని కాలుతూనే ఉంటుంది. ఆ తర్వాత పురుగు చావదు అని మాట రాయబడింది. పురుగు అంటే మనిషి దేహంలో ఉన్నటువంటి చావు లేదు. చావు లేదు గనక మళ్ళీ పుట్టడం అంటూ కూడా జరగదు. చనిపోతే కదా మనిషి పుట్టాలి. మనిషి ఆత్మకి చావు లేనప్పుడు మళ్ళీ పుట్టుక లేదు, మరో జన్మము లేదు. ఒకటే జీవితము, ఒకటే మరణము. ప్రియులారా గమనించాలి, ఈలోపు గనక పాపములో పుట్టి పాపములో పెరిగి ప్రాణాలు పోగొట్టుకుంటే అంతకంటే పోగొట్టుకున్న విషయం ఈ జీవితంలో ఇంకేమీ లేదు. డబ్బులు పోగొట్టుకున్నామా తిరిగి సంపాదించుకోవచ్చు, ఇల్లు పోగొట్టుకున్నామా తిరిగి సంపాదించుకోవచ్చు, ఏదైనా పోగొట్టుకున్నా తిరిగి సంపాదించవచ్చేమో, కానీ మనిషి ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు అది. అందుకే ఒకడు బైబిల్ గ్రంథంలో ఒకడు అనుకున్నాడంట తన మనసులో, ఏమని? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇదిగో ఫుల్ ఎంజాయ్ చేయి, ఎందుకంటే నీకు సమృద్ధిగా ఉంది, నువ్వు చచ్చే వరకు కూడా నీకు సమృద్ధిగా ఉంది, టెన్షన్ లేదంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరే వెర్రివాడా, ఫూలిష్ ఫెలో, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇవన్నీ నువ్వు సంపాదించింది ఎక్కడికి పోతుంది? ఈ రోజున పరిస్థితి అలాంటి పరిస్థితులు ఎన్నో కనబడుతున్నాయి మనకు నేటి వరకు కూడా. ప్రియులారా, చాలామంది అన్ని సంపాదించినవన్నీ పోగొట్టుకుని ఈ రోజున దుస్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి స్థితి మనిషి యొక్క జీవితము. అన్నీ పోగొట్టుకున్నా పర్లేదేమో, కానీ ప్రాణము అనగా ఆత్మను పోగొట్టుకుని నరకంలో పడడము చాలా భయంకరమైన విషయం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరు ధన్యులు తెలుసా? ఎవరు బ్లెస్డ్ పీపుల్ తెలుసా? ఎవరు దీవించబడిన వారు తెలుసా? ఎవరు ఆశీర్దించబడిన వారు తెలుసా? ఎవరు ధన్యులంటే తమ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినటువంటి పొందుకున్న వారు ధన్యులు. హూ ఇస్ ది బ్లెస్డ్ వన్ ఆన్ దిస్ ఎర్త్ అంటే దోస్ హూ గాట్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. దోస్ హూ గాట్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్.
సో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రేమపూర్వకంగా, ఒక స్నేహితుడుగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళగా, ఒక సేవకుడిగా. నీ పాపాలు క్షమించబడ్డాయా? జన్మం నుండి చేసినవి, కర్మంతో చేసినవి అన్నీ కూడా క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? క్షమాపణ కేవలము యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడు. అసలు ఆయనను అడిగితే ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఏదో స్వస్థపరచడానికి, ఏదో ప్రాస్పెరిటీ ఇవ్వడానికి, ఏదో కాదండి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను అడిగితే గనక బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది, ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాను, అనేకుల పాపములకు క్రయధనముగా నా ప్రాణాన్ని బలిదానముగా అర్పించుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు యేసయ్య. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆ పాప క్షమాపణ పొందుకోవడానికి నేటి వరకు కూడా అవకాశం ఉంది. నీ కంఠములో ప్రాణముందే, అంత మాత్రమే కాదు, నేటి వరకు కూడా ఈ మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నువ్వు విశ్వసించి గనక నువ్వు పాపాలు ఒప్పుకుంటే నువ్వు కూడా పాప క్షమాపణ పొందుకుంటావు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ స్త్రీ గమనించాలి, ఈమె యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆమె పాప క్షమాపణ పొందుకున్నది. అందుకే ఆమెకి ఎంత కృతజ్ఞత నిండిందో తెలుసా? తన హృదయంలో సంతోషము, ఆనందంతో ఆమె ఊగిపోతా ఉంది, సంతోషముతో ఉన్నది. అవును ప్రియులారా, పాప క్షమాపణలో సంతోషం ఉంది, పరిశుద్ధమైన జీవితంలో సంతోషం ఉన్నది. ఈ రోజున పాపాల్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఫుల్ ఎంజాయ్ లైఫ్ ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. గమనించాలి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటుందో దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. అందుకే ఎవరైతే చూడండి, ఎంత పాపాలు చేస్తూ బ్రతుకుతున్న సమాధానం ఉన్నదా? క్షణిక మాత్రపు ఆనందము కొరకు చాలామంది యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. గుట్కాలు తిని, సిగరెట్లు తాగి, ఆ మందు తాగి, తర్వాత దేవునికి స్తోత్రములు, ఇంకా ఎన్నో భయంకరమైనటువంటి చెడు అలవాట్లు ఉన్నాయి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించాలి, అలాంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలో క్షణమాత్రపు ఆనందము కొరకు పూర్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారే. ఆ నాశనం అయిపోతున్నటువంటి జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి, అవును యేసయ్య, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పాపాలని క్షమించే దేవుడు, నా కొరకు బలి అయి రక్తం కార్చి ప్రాణాన్ని బలిదానంగా అర్పించినావు, నాకు రక్షణ ఇవ్వడానికి, నాకు పాప క్షమాపణ ఇవ్వడానికి. ఇదిగో నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపాలు క్షమించుమని నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే, నోటితో ఒప్పుకొని హృదయమందు యేసునందు విశ్వాసం ఉంచితే ఆ గొప్ప పాప క్షమాపణ నువ్వు కూడా పొందుకుంటావు. నేను కూడా ఒకప్పుడు పాపములో జీవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు 1995 డిసెంబర్ 28 రోజున బిట్ట మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హైదరాబాదులో నేను కూడా పాప క్షమాపణ పొందుకున్నాను. ఈ మాటలు విన్న తర్వాత ఎప్పుడైతే గ్రహించానో, అప్పటికి నేను పాపపు స్థితిలో ఉన్నాను, 19 years ఏజ్లో. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు, ఒక యవనస్తుడిని. అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను. అన్ని విషయాల్లో చెడు అలవాట్లతో మునిగి తేలుతున్నటువంటి నేను అందులోనే ఆనందం ఉందనుకున్నాను, కానీ లేదు. ఎప్పుడైతే నేను సత్యాన్ని గ్రహించి విశ్వసించి యేసుప్రభుని నా హృదయంలో చేర్చుకొని ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకొని నా పాపాలు ఒప్పుకున్నానో, ఆయన నన్ను క్షమించినాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారంగా దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణ ఆ దినం మొదలుకొని నేటి వరకు నేను కొనసాగించుకుంటున్నాను. ఆ ఆనందమే వేరు, అది అనుభవించినోడికే తెలుస్తుంది. అందుకే రుచి చూచి తెలుసుకోండి దేవుడు ఎంత ఉత్తముడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. రుచి చూడండి, రుచి చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. ఎవరో భ్రమ పెడితే, ఎవరో ఈ మాటలు చెప్తే, ఎవరో ప్రలోభాలు పెడితే జీవితాలు మారవు సుమా. రుచి తగిలిన వారు మరి ఎప్పటికీ వెనకపోరు. రుచి తగిలి, అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు టేస్ట్ అండ్ సీ హౌ ద లార్డ్ ఈస్ గుడ్. దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత కృపగలవాడో, ఆయన ఎంత మంచి జీవితాన్ని ఇస్తాడో ఈరోజు నా దేవుడు ఈ మాట ద్వారా నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, గమనించాలి, ఈ స్త్రీ కూడా ఆ గొప్ప పాప క్షమాపణ పొందుకున్నది కాబట్టి ఆ కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో ఆమెకు అర్థం కాక ఆమె యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ఆమె ప్రవేశించి 4 విధాలుగా తన కృతజ్ఞత జీవితాన్ని కనపరుచుకుంది. అవును ప్రియులారా, తిరిగి వచ్చింది ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి. చాలామంది తిరిగి రాక దూరంగా జీవిస్తూ సమాధానం లేకుండా ఆరోగ్యాలు పోగొట్టుకుని ఉన్నారు. వాళ్ళకి దేవుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. దూరస్తులకి నీ సమీపస్తులకును నేను సమాధానం ఇస్తాను, నేను ఆరోగ్యం ఇస్తాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు? నీకు కృతజ్ఞతా బుద్ధి పుట్టించడానికి. నీకు కృతజ్ఞతా బుద్ధి వచ్చినప్పుడు
తప్పకుండా నువ్వు దేవుడి వైపు తిరిగి వస్తావు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినట్టుగా మరలా ఒకవేళ నువ్వు రక్షణ పొంది కూడా ఇంకా లోకంలో కలిసిపోయావా, తిరిగి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. చూడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఆమె తిరిగి వచ్చి ఏం చేస్తుంది, 4 విధాలుగా ఆమె తన కృతజ్ఞతను తెలుపుకుంటా ఉంది. ఏంటది 4 అంటే, మొట్టమొదటిది కన్నీళ్లతో పాదాలు తడిపింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడే మన ధ్యాన అంశం ఉంది, దయచేసి జాగ్రత్తగా వినండి. ధ్యానాంశం ఏంటనంటే, ఇక్కడే చాలా జాగ్రత్తగా వినండి, ధ్యానాంశం ఇక్కడే చాలా చక్కగా ఉంది. ఏంటనంటే, ఈ 4 విషయాలు ఈమె చేసినటువంటి ఈమె ఆ కృతజ్ఞత జీవితాన్ని 4 విధాలుగా కనపరుచుకుంది. ఈ 4 విధాల్లో 4 అర్థాలు ఉన్నాయి. 4టికి సూచనగా ఉంది. ఒక్కొక్కటిగా నేను ఈ రోజున మీ ముందు ఉంచబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు చూడండి, వినండి. ఎవరైతే మా చక్కగా కూర్చొని మరి ఫిలదెల్ఫియా సంఘము కూడా చక్కగా జూమ్ యాప్లో కూర్చొని మరి జూమ్ మీటింగ్ ద్వారా మీరు మీ కుటుంబంలో మీ ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, దయచేసి మీరు రాసుకోవడం మంచిది. మీరు రాసుకోండి, దయచేసి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నంబర్ 1, ఆమె కన్నీళ్లను పాదాలను తడిపింది కదా, అది దేనికి సూచనో దయచేసి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆ కన్నీళ్లతో పాదాలను తడపడము, అది కన్నీళ్లతో పాదాలు తడపడము కృతజ్ఞతా జీవితానికి సూచన. చూడండి, టియర్స్ ఇండికేట్స్ ది లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా జీవితము ఉన్న వాళ్ళలో కన్నీళ్లు ఉబుకుతాయి. కన్నీళ్ళు అంటే ఇక్కడ దుఃఖంతో కూడినవి కాదండి, ఆనంద బాష్పాలు. దీని అర్థం ఏంటంటే, ఆనంద బాష్పాలు ఇవి. ఇది దుఃఖముతో ఏదో తక్కువ అయిపోయి అనారోగ్యంతో నేను సతమతమవుతున్నాను, దరిద్రపు ఏడుపు కాదు ఇది. ఇది బాధతో కూడిన కన్నీళ్ళు కావు ఇవి. ఇది సంతోషంతో కూడిన కన్నీళ్ళు. దీన్ని బాష్పానందము అంటారు. అవును ప్రియులారా, దేవుడు కూడా ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేసే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు నూతన జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈమె కన్నీళ్లు కార్చింది, అది కృతజ్ఞతా జీవితం. ఏమనిపించింది తనకి తెలుసా? అయ్యో, పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంది. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి నాకు అర్హత లేదు, అయినప్పటికీ ఇంత ఘోరంగా జీవించిన నాకు పాప క్షమాపణ ఇచ్చినాడే అని ఆమె తట్టుకోలేక ఆ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంది. ఆనంద బాష్పాల్లోనే కృతజ్ఞత ఉంది ప్రియులారా. అందుకే మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రతి దినము దేవుని పాద సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు పర్సనల్ ప్రేయర్లో, ఫ్యామిలీ ప్రేయర్లో, చర్చ్ ప్రేయర్లో, ఎక్కడైనా సరే ప్రార్థనలకు కూర్చున్న వెంటనే నీ పాత జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంట నుండి తీయబడ్డావు, అది జ్ఞాపకం చేసుకొని సుంకరి వలె తల వంచి మనము దేవుని దగ్గర, లార్డ్ ఐఎమ్ సిన్నర్, నేను పాపిని, నన్ను పరిశుద్ధినిగా చేశావు, నీకు వందనాలు. పాత జీవితంతో పోలిస్తే ఈరోజు నా స్థితి ఎంతగా నన్ను ఆశీర్వదించావు, నీ పాద సన్నిధికి వచ్చే అర్హత నాకు ఇచ్చావు ప్రభువా, నేను అర్హత లేనటువంటి వాడనని మన పాత జీవితాన్ని మోకరించిన వెంటనే జ్ఞాపకం చేసుకొని అలా కన్నీళ్ళు విడవాలండి. ఒకవేళ కన్నీళ్ళు కంట్లో నుండి ఒలకకపోయినా పర్వాలేదేమో, నీ కళ్ళల్లో కళ్ళు సుడులు తిరగాలి. అది కృతజ్ఞతా జీవితానికి అది గుర్తు ప్రియులారా. అర్థమైందండి? కృతజ్ఞతా జీవితానికి గుర్తు కన్నీటితో ప్రభు యొక్క పాదాలు తడపడం, ఆనంద బాష్పాలతో ప్రభు యొక్క పాదాలను తడపడం. మనం మోకరించిన వెంటనే ఆయన పాద సన్నిధి మనం ముందుంచుకోవాలి. ఆమెకి లిటరల్గా యేసు ప్రభు సీమోన్ ఇంట్లో కనబడ్డాడు, వెళ్ళింది, ఆయన పాదాల మీద కన్నీళ్లు విడిచింది, ఆమెకి లిటరల్గా దొరికింది. కానీ ఈరోజు మనకు విశ్వాసంతో మన ప్రభు మన ముందున్నాడు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన వెంటనే ఎక్కడ 2-3 ఆయన నామను కూడింటారో ఆయన మన మధ్యలో ఉంటాడు కదా. ఆ గొప్ప విశ్వాసం, ఆయన పాదాల దగ్గర నేను ఉన్నాను, నా ముందు ఆయన పాదాలు ఉన్నాయనే గొప్ప విశ్వాసంతో నువ్వు కన్నీళ్లు గార్చు. ఎంతగా దేవుడు ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడు ప్రియులారా. ఇది చాలా కృతజ్ఞతకు బలమైనటువంటి ఒక చక్కని టిప్స్ కూడా అనుకోవచ్చు. ఒక చక్కని నేను మీకు సలహా లాంటిది ఇస్తామని ఏంటి తెలుసండి? దేవుని సన్నిధిలో వచ్చాక మీరు మోకరించిన వెంటనే, మీరు పర్సనల్ ప్రేయర్లో కూర్చున్నా, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నా, మీరు చర్చ్ ప్రేయర్లో కూర్చున్న ఎక్కడున్నా కూడా మోకరించిన వెంటనే సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని, మనం పాపులము, దేవుడు పరిశుద్ధుడని గ్రహించి మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతో దేవునికి మనం ఆరాధన చేస్తూ, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్ళాలి ప్రియులారా. కనుక దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ కన్నీళ్లు కూడా కృతజ్ఞతకి సూచనగా ఉంది. అంత మాత్రమే కాకుండా
రెండవది ఆమె చేసినటువంటి ఏంటంటే తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది. షీ వైప్డ్ జీసస్ ఫీట్ విత్ హర్ హెయిర్ ఆఫ్ హర్ హెడ్. దీని దేనికి సూచన చూడండి. తల వెంట్రుకలు ఘనతకు సూచన. నిన్న కూడా నేను బహుశా మీకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. తల వెంట్రుకలు ఘనతకు సూచన. నేను నిన్న కూడా జ్ఞాపకం చేశాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ ఏమన్నాడంటే, సంఘములో వచ్చినటువంటి స్త్రీలు ఎవరైనా సరే ముసుగు వేసుకొని కూర్చోవాలి. ముసుగు లేకుండా కూర్చుంటే అది ఆల్మోస్ట్ తల క్షౌరము చేసినంత పని అన్నాడు. ఎవరైతే ముసుగు లేకుండా ఉంటారో దేవుని సన్నిధిలో వాళ్ళు ఈక్వల్ టు క్షౌరము చేసుకున్నటువంటి వాళ్ళంటే, మన భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే గుండు చేసుకున్న వాళ్ళ లెక్క. స్త్రీలకి ఆ తల వెంట్రుకలు ఘనత. అందుకే చాలా కురుల విషయంలో స్త్రీలు ఎంతగానో తమను తాము మురిసిపోతూ ఉంటారు. దాన్ని ఎంతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అన్ని విధాలుగా దాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ తల వెంట్రుకల ద్వారానే వాళ్ళకు ఘనత వస్తుంది. ఘనత అంటే వాళ్ళ అందము అక్కడ కనబడతా ఉంటుంది. అందుకే రకరకాల జడలు అల్లుకోవడము, రకరకాలుగా మేకప్ చేసుకుంటారు తల వెంట్రుకల ద్వారా. దానిని బట్టి వాళ్ళ యొక్క అందము, ఆ బ్యూటీనెస్ కనబడుతుంది అనేది అది వాస్తవం కదా. అంటే వాళ్ళ యొక్క తల వెంట్రుకల ద్వారా ఆ యొక్క వచ్చే బ్యూటీనెస్ వాళ్ళకి ఘనత. అంటే ఆ తల వెంట్రుకలు వాళ్ళకి ఘనతనిస్తుంది, వాళ్ళకు ఒక గుర్తింపిస్తుంది స్త్రీలకు. ఆ ఘనత అంతా కూడా తీసుకొచ్చి ఈమె ఏం చేసిందండి, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడవడం ఈజ్ ఈక్వల్ టు hairs of her head indicates the honor. She is honoring Lord Jesus Christ. ఈ చేసిన పని ద్వారా ఏం మనకు అర్థమవుతుందంటే, తల వెంట్రుకలను తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టిందంటే తన ఘనతనే తీసుకొచ్చి యేసుప్రభు పాదాల దగ్గర పెట్టింది. అవును ప్రియులారా, నేను మొన్న కూడా జ్ఞాపకం చేశాను. మనం ఏమైతే అయి ఉన్నామో అది దేవుని దయవలై ఉన్నామో మన ఘనతంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఇక్కడ కేవలం స్త్రీ తమ తల వెంట్రుకలో లిటరల్గా కాదు ఇక్కడ దీని అర్థం. ఈ వాక్యానికి అర్థాలు చాలామందికి తెలియదండి. అవును, వాక్యంలోనే రాయబడింది ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ప్రకృతి సంబంధి అయిన వాడు, ఆ తర్వాత ఈ లోక సంబంధి అయినటువంటి వాడు, శరీర సంబంధి అయిన వాడు అర్థం చేసుకోడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు లిటరల్గా తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ కూడా తన తల వెంట్రుకలతో ఆమె యేసుప్రభు పాదాలు తుడిచింది అంటే మనం కూడా లిటరల్గా తల వెంట్రుకలతో తుడడమా? కాదు. దాని అర్థం ఏంటనంటే మన ఘనతంతా కూడా కేవలం తల వెంట్రుకలు కాదండి, ఈ జీవితమే ఆయన ఇచ్చింది, ఈ జన్మనే ఆయన ఇచ్చింది, ఈ ప్రాణము మన ప్రాణాత్మ దేహాలను ఇచ్చినాడు మన ప్రభు. ఆ ప్రాణాత్మ దేహాలు, అందుకే ద్వితీయోపదేశ కాండములో అంటాడు 30వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, నీ ప్రాణానికి నీ యొక్క దీర్ఘాయుషుకు మూలం నేను. ఇంతవరకు నువ్వు దీర్ఘాయుషుతో ఉన్నావు అంటే, నువ్వు ప్రాణంతో బ్రతుకున్నావు అంటే దానికి మూలము నేనని దేవుడు అంటున్నాడు. కనుక ఈ ప్రాణాత్మ దేహాలను ఇచ్చినటువంటి ఆ దేవుడికి ఏమి ఇచ్చినా కూడా తక్కువేనండి. ఈ ప్రాణాత్మ దేహాలు పొందుకొని మనం ఎంతైతే అభివృద్ధి పొందినామో ఈరోజు అదంతా కూడా, అది సొంత ఇల్లే కావచ్చు, అది బ్యాంక్ బ్యాలెన్సే కావచ్చు, బంగారమే కావచ్చు, అందచందమే కావచ్చు, మన యొక్క ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కలిగి ఉన్నది అదంతా కూడా మనకు దేవుడిచ్చిందే అని గ్రహించి అవన్నీ కూడా నథింగ్ లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టడం. అది మన ఘనత అంతా కూడా. ఇప్పుడు చూడండి, ఒక మంచి కారులో దిగిన వెంటనే చూసిన వాళ్ళు ఏమంటారు, ఆయన బాగా లక్షాధికారి ఏమో, కారులో దిగాడు, కారులో దిగాను, సూటు బూటు వేసుకున్నాడంటే ఆటోమేటిక్గా ఒక ఘనతతో కూడా ఆ దృష్టితో చూస్తారు జనాలు. మంచి ఫుల్ బంగారము, ఒంటి నిండా బంగారం కనబడింది అనుకోండి, అమ్మో అదొక ఘనత, అంటే చాలా గొప్ప వాళ్ళని అనుకుంటారు. అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, కాస్ట్లీ సెల్ ఫోన్లు చూసి కూడా అదొక ఘనత. అంటే వస్త్రధారణ, బంగారము, ఆ తర్వాత ఏదైనా సరే మనకు కలిగిన దాన్ని బట్టి గొప్పవాళ్ళుగా మనం పిలువబడుతున్నాం. చూసారా? అది ఏదున్నా మనం దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఇది నేను పొందుకోవడానికి గల కారణము ఇది నీ కృప, ఇది నీ యొక్క దయ, నీ కనికరము ద్వారా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను దీవించబడలేదు కదా ప్రభువా, నా కష్టార్జితాన్ని నువ్వు ఆశీర్వదించి నన్ను ఇంతగా దీవించినావే అని ఆ యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర మన ఘనతంతా పెట్టాలండి. మనకొచ్చే ఘనతంతా కూడా ప్రభువా ఇది నీవిచ్చింది గనక నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు అని దేవుడికి మనం పాస్ చేసేయాలండి. ఆ ఘనత
దేవుని యొక్క మహిమ కొరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏ విధంగా మనకొచ్చే ఘనతను దేవుడికి పాస్ చేయాలో ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను దేవుని మహిమ కొరకు చెప్తాను, ఇప్పుడే తలంపు వచ్చింది కాబట్టి. నేను చిన్న వయసులోనే మరి నా యొక్క ఉద్యోగంలో నేను జాయిన్ అయిన తర్వాత వితిన్ 4-5 ఇయర్స్లో చక్కని అభివృద్ధి, ప్రమోషన్తో పాటు మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని నేను పొందుకున్నాను. ఆ మంచి జీవితాన్ని పొందుకున్న తర్వాత నేను ఊహించలేదు, నేను ఫస్ట్ టైం నా కంపెనీ పని మీద నేను చైనా వెళ్ళాల్సి వచ్చింది, అబ్రాడ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్ పని మీద. అప్పటికే నేను ఇండియా అంతా కూడా నలుమూలలు తిరిగాను. ఇండియాలో అన్ని వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అన్ని ఫ్లైట్స్ కూడా నేను యూజ్ చేశాను. ఆ విధంగా ఇండియా అంతా కూడా తిరిగాను. అబ్రాడ్ కూడా వెళ్ళే గొప్ప ఛాన్స్ దొరికింది నాకు. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చైనీస్ పీపుల్తో నేను డీల్ చేస్తూ ఉన్నాను. మాది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ నేను అక్కడ విజిట్ చేయడము, ఆ తర్వాత ఆ ఇండస్ట్రీకి మాకు సూట్ అవుతే వాళ్ళు తయారు చేసే ప్రోడక్టు మా ప్రోడక్ట్ సూట్ అవుతే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ వస్తే అక్కడ నుంచి పర్చేస్ చేయాలి. ఆ పని కొరకు నేను వెళ్ళాను అక్కడికి. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం ఊహించుకున్నారంటే, పలానా ఇండియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి పలానా కంపెనీ నుండి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆయన ఏజ్ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా పెద్దవాడై ఉంటాడని వాళ్ళు అంచనా వేస్తారు. అలాంటి వాళ్ళే కదండి అబ్రాడ్స్కి తిరుగుతారు. నేను ఒక యంగ్ మ్యాన్గా ఉంటున్నాను, ఇప్పటికీ యంగ్ అప్పటికి యంగ్ అనుకోండి. ఇంకా యంగ్లో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి ఆశ్చర్యపోయినారు. అక్కడ ఓవర్సీస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేదే లేడీస్ వస్తారు, విమెన్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఫ్రంట్లో పెడతారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, స్వాగతం పలుకుతారు, వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. మొత్తము ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ మొదలుకొని లోపల ఆ ప్రొడక్షన్ ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంతా కూడా చూపిస్తారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయినారు. లంచ్ చేస్తున్నప్పుడు మొహమాట పడుతూ ఆ మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి ఒక ఆమె నన్ను అడుగుతూ ఉంది ఏంటనంటే, మిస్టర్ పాల్, యు ఆర్ సో యంగ్, యు ఆర్ సో లక్కీ అని అన్నది. ఐ సెడ్ వై? ఆమె అంటది, అట్ దిస్ యంగ్ ఏజ్ యు ఆర్ విజిటింగ్ అబ్రాడ్ అన్నది ఆమె. అంటే చిన్న వయసులోనే నువ్వు మరి అబ్రాడ్కు కంపెనీ పని మీద అబ్రాడ్కి తిరుగుతూ ఉన్నావే, నువ్వు అది గ్రేట్ అని చెప్పుకుంటూ ఆమె పొగుడుతూ ఉంది. నాకు ఇమీడియట్గా ఆమె పొగిడింది. నేను ఇమీడియట్గా ఏం చెప్పానంటే, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని చెప్పాను. ఇది దేవుని దయ, దేవుని కృప అని వదిలేశాను. అంతటితో మేము భోజనం చేస్తూ ఉన్నాం. ఆమె చెప్తున్న మాట నా మనసులో గింగురుమంటా ఉంది, నా మైండ్లో ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే నా మనసులో నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, నేను ఎక్కడో పడి చెడిపోయి నశించి నరకానికి జోగుతున్న నా బ్రతుకును తిరిగి నా జీవితాన్ని మార్చావు, అలవాట్లను మార్చావు, చదువు పోగొట్టుకున్న నేను చదువుకోవడానికి కృప ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఇందులో కూడా మళ్ళీ ఆశీర్వదించావు. ఈరోజు చైనా వరకు వెళ్ళే ఈ కృపా భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నన్ను ఆశీర్వదించావు. అసలు నేనేనా అని చాలాసార్లు ఫ్లైట్లో కూర్చొని కూడా నేను కన్నీళ్ళు గార్చుకున్నాను, నా మట్టుకు నేను ఎవరికి కనబడకుండా. అంటే కృతజ్ఞత దేవుడి పట్ల తెలుపుకోవడానికి. అలా నేను ఆల్రెడీ కృతజ్ఞతలో ఉన్నాను. ఆమె చెప్పేసరికి నాకు అనిపించింది, డెఫినెట్గా నేను ఈమెతో షేర్ చేసుకోవాలి సువార్త. యేసుప్రభు యొక్క గొప్ప మేలు ఈమెతో పంచుకోవాలని ఆలోచన పుట్టింది నాకు. కారణం ఏంటి తెలుసా? ఆమె నన్ను పొగుడుతూ ఉంది, నేను గ్రేట్ అనుకుంటుంది. అమ్మమ్మమ్మో, నేను గ్రేట్ కాదు, ఈ జీవితం ఇచ్చినటువంటి నా దేవుడు గ్రేట్. నా దేవుడిని నేను గణపరచాలని ఉద్దేశంతో ఏం చేశానంటే, ఆమె హోటల్ నుండి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడానికి దాదాపు 1 గంటన్నర ప్రయాణం అవుతుంది కారులో. దూరం ఉంది అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంది నన్ను. కారులో కూర్చున్నాం. కారులో కూర్చొని మరి ఎందుకు 1 గంటన్నర టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఆ పాయింట్ తీసి ఆమెకు సువార్త చెప్పడం ప్రారంభించాను. నువ్వు ఇందాక నాకు చెప్పావు కదా, ఈ చిన్న వయసులో నేను అబ్రాడ్ తిరుగుతూ ఉన్నాను, నువ్వు నన్ను గ్రేట్ అన్నావు కదా. నో, ఇది దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల. అంటే హౌ అని చెప్పి ఆమె అడిగింది. చైనీసు చాలా మట్టుకు నాస్తికులుగా ఉంటారు, వాళ్ళు కమ్యూనిస్ట్ దేశం కదా, నాస్తికులుగా ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఈ మధ్యలో కూడా చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు. అక్కడ ఆమెకి నేను ఆ 1 గంటన్నర టైం వేస్ట్ చేసుకోకుండా మేము ఆ ప్లాంట్కి చేరుకునేసరికి ఆ 1 గంట సేపు మంచిగా డీటెయిల్గా సువార్త చెప్పి నా సాక్ష్యమంతా పంచుకున్నాను. నేను ఒకప్పుడు ఎలాగ బ్రతికాను, ఆ బ్రతికే కంటిన్యూ అయితే, దేవుడు నన్ను మార్చకపోతే నేను ఎప్పుడు నశించిపోయేవాడిని కదా, ఈరోజు చైనా కాదు భారతదేశంలోనే పోయేవాడినేమో అని ఆ ఘనత అంతా కూడా నేనేం చేస్తున్నాను, దేవుడికి అంటే దేవుడికి మహిమ కలగాలి. గమనించాలి ప్రియులారా, గమనించాలి, అందరు గమనించండి. నేను ఎప్పుడైతే దేవుడికి ఆ ఘనత పాస్ చేశానో,
అంటే ఒకటే ఉద్దేశంతో ఆమెకు సువార్త చెప్పాను. ఏంటి తెలుసా? నేను పొగుడుతల్లోకి రాకూడదు, నన్ను పొగడొద్దు, నా దేవుని పొగడాలనే ఉద్దేశంతో సువార్త చెప్పా. దిగిన వెంటనే ఆ ప్లాంట్ అంతా చూపించింది, చూసాము. మళ్ళీ తిరిగి హోటల్కి వస్తున్నప్పుడు ఆమె నోటెంబడి వచ్చిన మాట ఏంటి తెలుసా? ఐ రియలీ సర్ప్రైజ్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ ఆల్సో బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను, ఐ విల్ ఆల్సో రీడ్ ద బైబిల్ అని చెప్పింది ఆమె. నాకు చాలా సంతోషం వచ్చింది. అంటే ఆమెకు పంచుకున్న 1 గంట 2 గంటలు అయిన తర్వాత జ్ఞాపకం పెట్టుకుందంటే తన మనసులో నా మాటలు పనిచేసాయి. ఈ ఒక్క చిన్న ఉదాహరణ ఆయన మహిమ కొరకు, ఇప్పుడు కూడా ఆయన మహిమ కొరకు చెప్తున్నాను ప్రియులారా. అంటే మన జీవితాలు ఎలా ఉండాలో ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. మన ఘనత అంతా కూడా దేవుడికి పాస్ చేయాలి, మన ఘనత దేవుడికి వచ్చేటట్టుగా చేయాలి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో, ఇదంతా కూడా నా దేవుడి దయ వలన. అందుకే పాట పాడించాను కదా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఒక భక్తుడు రాశాడు ఈ విధంగా, పాట ఉట్టిగిన రాశారనుకుంటున్నాడా? ఆ అనుభవంలో మనం కూడా వచ్చేయాలండి. ఈ యొక్క స్త్రీ అనుభవంలో ఆమె చేసిన పని ఆ విధంగా మనం కూడా ఈ అనుభవంలోనికి రావాలి. పాట రాసిన వ్యక్తి నేనేమైనా ఉన్నానో అది నీ దయ వల్లనే ఉన్నానని చెబుతున్నప్పుడు మనం కూడా అనుభవంలోనికి రావాలి. ఈరోజు నుంచి ఆ తీర్మానం చేసుకోండి. ప్రభువా, అందుకే యేసుక్రీస్తు ఇక్కడ రహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. 14వ అధ్యాయము యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నా పేరట నా తండ్రి ఘనత, నా తండ్రి మహిమ నిమిత్తము మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, మనం ఏదైతే పొందుకోవాలో అది నాకు ఇవ్వుది నీ మహిమ కొరకే అని ప్రార్థన చేయాలి. నాకు ఇది కొరత ఉంది, నాకు ఇది అవసరత ఉంది, నాకు ఇస్తే నేను నిన్ను గణపరుస్తాను అని ఆ తీర్మానంతో మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడండి, అద్భుతాలు చేస్తాడు. హన్నా కూడా గర్భఫలం పొందుకోవడానికి గల కారణం అదే. ఆమె ఒకటే అడిగింది. మీరు కావాలంటే మీరు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హన్నా ప్రార్థన ఎలాగుంటుందంటే, నీవు నాకు మగబిడ్డని ఇస్తే తన మీదికి క్షౌరపు కత్తి కూడా నేను రానివ్వకుండా ప్రతిష్ఠించి తిరిగి నీ మహిమ కొరకే నేను అప్పగిస్తానని ఆమె దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంది. అంటే దేవుని మహిమ కొరకే అడిగింది. అద్భుత రీతిగా దేవుడు ఆమెకి ఆ గొడ్రాలు అనే ఆ భయంకరమైనటువంటి నింద నుండి తప్పించి ఘనపరిచినాడు. ఈరోజు మనం ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మన జీవితాలు దేవుడికి మహిమ తెచ్చే ఆ కృతజ్ఞతా జీవితాలు కావాలి. మన ద్వారా దేవుడికి ఘనత రావాలి. ఈ స్త్రీ కూడా తన తల వెంట్రుకలు ఘనతకు సూచనగా ఉన్న దానితో యేసుప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టేసింది. ఆ పాదాలను తుడుస్తూ ఉంది. అందుకే చూడండి, 2020 years బ్యాక్ చేసినటువంటి ఈమె ఈ యొక్క గొప్ప పని ఈరోజు 1000 సంవత్సరాలు అయినప్పటికీ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నామే. ప్రియులరా, గమనించాలి, ఇలాంటి ఘనకార్యాలు చేయండి. మీ పాత జీవితం ఎలాగుందో అది మర్చిపోండి, యేసుప్రభు క్షమించేస్తాడు. ఇక మీదట పాపం చేయకుండా బ్రతకండి. ఒక మంచి జీవితాన్ని ప్రారంభించండి. ఇంతవరకు ఏ జీవితంలో ఎంజాయ్ అనుకుంటూ వస్తున్నారో దాని యొక్క ఫలితము ముసిని పండంత చేదుగా ఉంటుందని సామెతలు 5వ అధ్యాయంలో రాయబడింది. ఇకనైనను టర్న్ టు గాడ్. కృతజ్ఞతా బుద్ధి దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు నీలో. ఈ మాటలు నీకెందుకు ఇస్తున్నాడో తెలుసా? నీలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించి ఆయన వైపు ఆకర్షింప చేసుకోవడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ ద్వారా. ఏ స్త్రీ ద్వారా? ఒక పరిశుద్ధురాలుగా జన్మించి పరిశుద్ధ జీవితం జీవించిన స్త్రీ ద్వారా కాదు దేవుడి లెసన్ నేర్పిస్తుంది. ఎవరైతే పాపాత్మురాలుగా బ్రతికిందో ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, తాను చేసిన ఘనకార్యము, తాను చేసిన మంచి పని ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే చూడండి, ఆమెలాగా నువ్వు అంత ఘోరమైన దానివి కాదు కదా, ఆమెలాగా నువ్వు అంత ఘోరమైన వాడివి కాదు కదా, ఆమెలాగా మన జీవితాలు ఉండకపోవచ్చు ప్రియులారా. కానీ చిన్నదైనా పెద్దదైనా ఒకవేళ పాప క్షమాపణ లేకపోతే దేవుని దృష్టిలో మనం పాపులమే. అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా. బైబిల్ పాపానికి నిర్వచనం ఏమిస్తుందో తెలుసా? బైబిల్ ప్రకారంగా పాపం అంటే చిన్న పాపాలు పెద్ద పాపాలు లేవండి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవునికి విరుద్ధంగా అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేసిన మాట, తలంపు, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, ఊహ, క్రియల ద్వారా ఏది చేసినా కూడా నువ్వు అతిక్రమించినట్లే
ఆ అతిక్రమమే పాపమని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంది. కనుక ఈ లెక్క ప్రకారం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 130వ కీర్తనలో దావీదంటాడు, యెహోవా నువ్వు లెక్క పెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడు. కనుక ఈ రోజున నీ జీవితం ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాత రోత జీవితం నుంచి విడిపించి ఈ స్త్రీ వలె నిన్ను ఘనపరచబోతున్నాడు. నా సాక్ష్యం నేను మీకుతో పంచుకున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఆయనకు ఘనత తీసుకొచ్చే ఆ పనిలో ఉన్నందుకు దేవుడు నన్ను కూడా ఘనపరుస్తున్నాడు. అందుకే వాక్యంలో యేసుప్రభు చాలా పాత నిబంధన గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించి పెట్టినాడు. ఏంటంటే సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. ఎస్, మనము ఆయనను ఘనపరిచే దిశలో మన జీవితాలు ఉన్నట్లయితే తప్పకుండా మనల్ని కూడా ఆయన ఘనపరిచే దేవుడై ఉన్నాడు. రెండవ పని ఆమె చేసిన దాంట్లో చూడండి, అంత మాత్రమే కాకుండా ఆమె చేసిన మూడో పని ఏంటంటే యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. పాదాలను ముద్దు పెట్టుకోవడము తగ్గింపు జీవితానికి సూచన. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో సూచన. కిస్సింగ్ హిస్ ఫీట్ ఇండికేట్స్ ది హంబుల్నెస్ అండ్ వర్షిపింగ్ గాడ్. తనను తాను తగ్గించుకొని చూడండి, ఈ కిస్సింగ్ హిస్ ఫీట్ అని అక్కడ యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుందనే అక్కడ రాయబడింది. అక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఏన్షియంట్గా డేస్ నుంచి ఉన్నటువంటి ఒక ఆచారం ఇంకోటి ఏంటనంటే, పురుషులు వందన వచనం చెప్పుకునే విషయంలో, విష్ చేసుకునే విషయంలో కనబడిన వెంటనే ఈ రోజున మనం షేక్ హ్యాండ్ ఇస్తాము, లేకపోతే దాన్ని ఏమంటారండి అలైబలై కలుసుకుంటారు. అలాగే షేక్ హ్యాండ్ ద్వారా, లేకపోతే మన భారతదేశంలో 2 చేతులు జోడించి మరి విష్ చేస్తాం కదా. ఆ రోజుల్లో చిక్ దగ్గర ఒకరి చిక్ ఇట్లా ఆనించుకొని, పురుషులు స్త్రీలకు ఇట్లా చిక్ ఆనించుకొని అలా ముద్దు పెట్టుకోవడం, అది విషింగ్ అన్నమాట. అదే ఆచారంలో ఉన్నటువంటి అదొక పాయింట్ అనమాట. అంటే విష్ చేసే దానికి కూడా ఆ ఆచారం ఉంది. ఈమె ఎక్కడ కిస్ పెడతా ఉంది? యేసయ్య పాదాల దగ్గర. అంటే అస్సలు ఆమె పూర్తిగా తన్ను తాను ఎంతగా తగ్గించుకుందంటే ఆయన పాదాల దగ్గర ఆమె యేసుప్రభు పాదాలను ముద్దు పెట్టుకుందంటే తన్ను తాను తగ్గించుకుంటుంది. అంత మాత్రమే కాదు, నేను అర్హత లేని దానను అని దేవుని ఘనపరుస్తూ ఉంది, దేవుని పాదాలను ఘనపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవనామానికి స్తోత్రాలు. యేసయ్య పాదాలు, దాని గురించి కూడా మనము చక్కని వాక్యాన్ని విన్నాం. మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన పాదాలు అపరంజిమయమనే ఆ చక్కని ఆ పాట కూడా నేను పాడాను. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. దేవునామానికి స్తోత్రాలు. ఆయన పాద సన్నిధిలో ఇంకా చాలా పెద్ద ప్రసంగం విన్నాం. మేమైతే దాదాపు వారం రోజుల వరకు యేసయ్య పాదాల దగ్గర ఏమేమి దొరుకుతుందో చాలా చక్కగా విన్నాము. అది అసలు ఆయన పాదాల దగ్గర దొరికే గొప్ప భాగ్యము మొట్టమొదటిగా పాప క్షమాపణ అని అనుకున్నాం. ఈ రోజున ఈ స్త్రీ కూడా పాప క్షమాపణ పొందుకొని దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను ఆరాధిస్తూ ఉంది. 4వది ఆమె చేసినటువంటి పని ఏంటనంటే యేసయ్య పాదాలకు ఆమె విలువైనటువంటి అత్తరు పూసింది. ఆమె విలువైనటువంటి అత్తరు, కాస్ట్లీ ఫ్రాగ్నెంట్ ఆయిల్ తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాలకు అత్తరు పూసింది. ఆ పాదాలకు అత్తరు పూయడము సమర్పణ జీవితానికి సూచన. అనాయింటింగ్ హిస్ ఫీట్స్ ఇండికేట్స్ ది డెడికేటింగ్ అండ్ సబ్మిషన్ లైఫ్. తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పిస్తున్నట్టుగా, అంటే విలువైనటువంటి ఆ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పెట్టేసరికి చూస్తున్నటువంటి సీమోను మనసులో ఏమొచ్చిందో తెలుసా? ఇస్కరియోతు యూదా మనసులో కూడా ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? అయ్యో, ఎందుకు ఇంత కాస్ట్లీ ఐటమ్ వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇంత కాస్ట్లీ ఐటాన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు? ఇది అమ్మి బీదలకి ఇయ్యొచ్చు కదా అని అంటాడు ఇస్కరియోతు యూదా. అక్కడ ఆ మాట అనడానికి గల కారణము అంటే ఈ బీదల మీద ఉన్న ఇంట్రెస్ట్తో అనలేదు. వాడి దృష్టి, ఇస్కరియోతు యొక్క యూదా దృష్టి ఏంటనంటే ఎప్పుడు కూడా డబ్బు మీదనే. కనుక దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాస్ట్లీ ఐటమ్ తన దగ్గర ఉన్నటువంటి, అంటే చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. ఈ రోజున కాస్ట్లీ థింగ్ దేవుని దృష్టిలో ఏంటో తెలుసా?
వాట్ ఈస్ ది కాస్ట్లీ థింగ్ ఇన్ గాడ్స్ సైట్? డూ యూ థింక్ గోల్డ్? డూ యూ థింక్ ది ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్? వాట్ డూ యూ థింక్? నీ దృష్టిలో, మనుషుల దృష్టికి గొప్పమైనవి ఏం తెలుసా అండి? భూమి, భూస్వాములు, బంగారము, వెండి, డబ్బు, కాస్ట్లీ థింగ్స్. దేవుడు ఏమన్నాడు తెలుసా? భూమి నాది, భూమి లోపల ఉన్న వెండి కూడా నాది. ఆయన ఆల్రెడీ భూమికి ఓనర్, ఆయన భూస్వామి ఆయనే. కొన్ని ఎకరాలు, 100 ఎకరాలు పెట్టుకొని నువ్వు భూస్వామి అని పెద్ద ఫీల్ అయిపోతున్నావే. దేవుడు ఈ భూమిని తన పాదపీఠంగా చేసుకున్నాడంట. ఇంత పెద్ద వైశాల్యం కలిగినటువంటి భూమి, కొన్ని లక్షల కోట్ల ఎకరాలు కలిగినటువంటి భూమి ఆయన పాదపీఠము. ఆ భూమిలో ఏముంది? ఖనిజాలు, రత్నాలు, వజ్రాలు, ఆ తర్వాత ముత్యాలు, ఆ తర్వాత విలువైనటువంటి బంగారము. దేవుడు అంటున్నాడు, భూమి నాది, అందులో ఉన్న బంగారము, వెండి నాది అన్నాడు దేవుడు. ఆయనకు అదా కాస్ట్లీ? సృష్టికర్త అయినటువంటి దేవుడికి, సృష్టికి ఓనర్ ఆయనకి కాస్ట్లీ ఇంకేముంటుందండి? మన దృష్టికి భూమి, వెండి, బంగారము ఇదంతా కూడా కాస్ట్లీ ఏమో, కానీ దేవుడు కోరుకున్న కాస్ట్లీ ఐటమ్ ఏంటి? కాస్ట్లీ థింగ్ ఏంటి తెలుసా? యు ఆర్ ది కాస్ట్లీ థింగ్ ఫర్ గాడ్. దేవుడికి నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి. దయచేసి గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాలే దేవుడికి విలువైనది. అందుకే అంశుమతి మేరీ గారు అక్క అంటే ఆమె చాలా ఇష్టం నాకు. చాలా చక్కని పాటలు రాస్తుంది. నెల్లూరు కావలిలో సేవ చేస్తూ ఉన్నారు ఆమె. చక్కని పాట రాసింది, యవనస్తులను ఉద్దేశించి. ఏం పాట రాసింది తెలుసా? కలవంటిది నీ జీవితము, పడు స్వల్పకాలము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువక, వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువతి, వ్యర్థము చేయకుము. బహు విలువైనది నీ జీవితం అని పాట రాసింది. అవును ప్రియులారా, ఎంత కాస్ట్లీ తెలుసా దేవుని దృష్టిలో మనము? ఎంత కాస్ట్లీ అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము పాపము లేనిది, అది పరిశుద్ధమైన రక్తము. అది ఎక్కడ కూడా దొరకదు, ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా దొరకదు. లిటరల్గా అవైలబిలిటీ లేదనుకోండి. ఆయన కాల్చిన ఆ రక్తము యొక్క విలువ తెలిసిన వారు, ఆ బలిదానములో, యేసుప్రభు యొక్క బలిదానములో విశ్వసించిన వారికి నేటికి ఆ యొక్క విశ్వాసము ద్వారా ఆయన రక్తము అవైలబుల్గా ఉంది. ఫిజికల్గా లేదు, ఎక్కడ దొరకదు. కానీ విశ్వసిస్తే గనుక ఆ విశ్వాసములో ఉన్న పవర్, ఆ విశ్వాసములో ఉన్న శక్తి ద్వారా యేసుప్రభు యొక్క రక్తము నీ పాత రోత జీవితాన్ని అంతా కూడా కడిగి శుద్ధిగా చేస్తుంది. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము, జంతువుల రక్తము ఏ పాప క్షమాపణ ఇవ్వదు ప్రియులారా. బైబిల్ గ్రంథం హెబ్రీ పత్రికలో రాయబడింది, జంతువుల రక్తం ద్వారా మనిషికి పాప క్షమాపణ లేదు. దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన తన రక్తాన్ని భూమి మీద చిందించినాడు. ఆయన రక్తములో పాప క్షమాపణ ఉంది. అక్కడ పేతురు అంటున్నాడు, అమూల్యమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఆయన రక్తం అమూల్యమైంది. ఎవరి కొరకు చిందించినాడు? భూమి కొరక, ఆకాశము కొరక, సూర్యచంద్ర నక్షత్రాల కొరక, ఈ సృష్టి కొరక? నో, నీ కొరకు, నా కొరకు, మన ఆత్మల విలువను ఎరిగిన దేవుడు, ఆత్మ విలువ ఎరిగిన దేవుడు, ఆయనే తన విలువైన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టినాడు, తన విలువైనటువంటి స్థానం వదిలిపెట్టుకున్నాడు. ఆయన ఈ లోకానికి శరీరాన్ని దాల్చుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినాడు. ఆయన్నే యేసుక్రీస్తు. ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో తెలుసా? శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని ధరించుకొని ఎందుకు వచ్చినాడో తెలుసా? ఎవరైతే ఈ శరీరంలో ఆత్మ కలిగినటువంటి వారు నరకానికి వెళ్తున్నారో వాళ్ళని రక్షించడానికి తన అమూల్యమైన రక్తాన్ని చిందించినాడు. అంటే దేవుడు మన ఆత్మలను ఎంతగా ఆయన విలువ ఇస్తున్నాడో చూడండి.
We are so precious to God, my dear brothers and sisters. Yes, your life, you are so precious to your God. ఈ జీవితంలో నీకు విలువ లేదనుకుంటున్నావేమో. అఫ్ కోర్స్ ఈ జీవితంలో నీకు విలువ లేదేమో, నిన్ను ఎవరు పట్టించుకుంటులేమో, ఎవరు పట్టించుకోవట్లేదా, నిన్ను కించపరుస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నువ్వు వేస్ట్ అని చెబుతున్నారా, నువ్వు పనికి మాలిన దానివి, పనికి మాలినోడివి, నువ్వు వేస్ట్ అని చెబుతున్నారా ఎవరైనా ఈ లోకంలో, ఈ లోకం దృష్టిలో నువ్వు వేస్ట్గా ఉన్నావా? చాలామంది ఈ ఫీలింగ్లో ఉంటారండి. మా తల్లిదండ్రులు నన్ను వేస్ట్ అంటారు, మా అక్క చెల్లెలు నన్ను వేస్ట్ అంటారు, నా భర్త నన్ను వేస్ట్ అంటాడు, నా భార్య నన్ను వేస్ట్ అంటది, నా పిల్లల దృష్టిలో నేను లేను, నా బంధువుల దృష్టిలో లేను, సమాజంలో కూడా నేను వేస్టే అని కొంతమంది ఇలాంటి తప్పుడు ఆలోచనకు గురి అయిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. తమ జీవిత విలువను వాళ్ళకి తెలియదు కాబట్టి. ఆత్మ యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ జీవితం యొక్క విలువ కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. గమనించాలి, ఈ ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు, రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యు ఆర్ ది సో ప్రెషియస్ అండ్ కాస్ట్లీ థింగ్ టు యువర్ గాడ్. సో ఇంత విలువైనటువంటి నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావా? ఆయనకి ఏం సమర్పించగలమండి? ఏం సమర్పించగలం? ఆయనకి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలము? థ్యాంక్ యూ జీసస్. ఏమిచ్చినా కూడా అది సరిపోదు. అందుకే భక్తుడు అంటున్నాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఆయనకి ఏమీ చెల్లించలేమండి. ఆయనకు మన జీవితాలు కావాలి, మన హృదయాలు కావాలి, మనం ఆయనకు సమర్పించుకుంది. ఇక్కడ పాపాత్మురైనటువంటి స్త్రీ చేసిన పని ఏంటనంటే, విలువైంది యేసుప్రభు పాదాల దగ్గర పోసింది. మన విలువైన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర తీసుకొస్తున్నట్లయితే తప్పకుండా ఆశీర్వదించబడతాం. నిజానికి ఇంకొక డీప్ మీనింగ్ ఉంది ఇందులో. యేసుప్రభు చెప్పినాడు ఏంటంటే, ఆమె నా భూస్థాపన కార్యక్రమం నేను బ్రతికుండగానే చేసింది, తెలవకుండానే నా పాదాలకు అత్తరు పూసిందంటే, చనిపోయినటువంటి ఆ శవాలకు అత్తరు పూసే ఆ ఆచారము ఇశ్రాయేలీలో ఉందన్నమాట. యేసుప్రభు యొక్క భూస్థాపన కార్యక్రమము ఆయన బ్రతకుండగానే ఆమె విశ్వాసంతో చేసిందని పొగిడాడు. అఫ్కోర్స్ ఆ స్టడీ, ఆ డీప్ స్టడీ అది వేరనుకోండి. ప్రస్తుతం మాత్రం మన అంశానికి తగ్గట్టుగా, కృతజ్ఞతా జీవితానికి తగ్గట్టుగా ఇక్కడ ఆమె తన సమర్పణను వ్యక్తపరుచుకుంది. మనం కూడా విలువైన మన హృదయాన్ని, విలువైన మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే ఆయన అద్భుత రీతిగా దీవిస్తాడు. ఆ ఆనందము బాష్పానందంతో నింపుతాడు. ఆ శాంతి, సమాధానము, ఆరోగ్యం కూడా ఇస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఓవర్ టు పాస్టర్ సురేష్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. విన్న వాక్యం కొరకు, ఆ తర్వాత ప్రార్థన సాయం కోరిన వారి కొరకు క్లుప్తంగా, ఆ తర్వాత హైదరాబాద్ పట్టణం కొరకు, ఈ వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు, ఎన్ని స్టేట్స్, ఎన్ని డిస్ట్రిక్ట్స్, ఎన్ని విలేజెస్ ముంపుకు గురి కాబోతున్నాయో వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేసి, వాక్యం కొరకు, వీటి కొరకు ప్రార్థన చేసి ముగించుకుందాం. మంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తెలియజేయండి. తెలియజేస్తే మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రత్యేకమైన ప్రార్థన ఉంటే దయచేసి తెలియజేయండి. అన్న చెప్పండి. చెప్పండి సిస్టర్. అమ్మ పేరు నీలమ్మ అన్న. అమ్మకి ఫీవర్ వచ్చిందట, బాడీలో కొంచెం కాల్షియం లెవెల్స్ తగ్గినాయని చెప్పారట అన్న. అమ్మ కోసం ప్రేయర్. సరే, ఓకే. ఇంకా ఎవరున్నారా? ఎవరు లేకపోతే ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన వాక్య నిమిత్తం, అదేవిధంగా ప్రార్థన మనవులు అడిగిన వారి నిమిత్తము, మరి మన హైదరాబాద్ పట్టణం నిమిత్తము, అదేవిధంగా కరోనా నిమిత్తం అన్ని విషయాల గురించి క్లుప్తంగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధ పాదాలకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆయన పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి ఆయన విని గ్రహించగలిగి ఆయన ఏ విధంగా జీవించాలో నేర్పించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా, నాయన పాపాత్మురాలు ఏ విధంగా తనను నీకు సమర్పించుకుందో, తన ఘనతను మీకు అప్పగించుకుందో, నిన్నే ఘనపరుస్తుందో, అదేవిధంగా ప్రభా తన విలువైనటువంటి దానిని నీ కొరకు ఏ విధంగా అర్పించిందో, మేము కూడా ప్రభా రక్షించబడి మా పాపాలు కూడా కడగబడినాయి కాబట్టి మేము కూడా అతి కృతజ్ఞత కలిగిన వారమై ఇంకా ప్రభా నీ పాదాల చెంత చేరి నీ యొక్క మా జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా సమర్పించిన కృప దయచేయమని వేడుకుంటూ, మెట్టుకు ప్రభా మా జీవితంలో ఏదైతే మేము పొందుకుంటున్నామో ప్రతి ఒక్కటి కూడా నువ్వు అనుగ్రహించినదని ఆ కృతజ్ఞత బుద్ధితో మా జీవితాలు కొనసాగించబట్టుకు సహాయం చేయండి. మా బలము, మా శక్తి, మా యొక్క మంచితనం బట్టి కాదు ప్రభా ఈరోజు ఇలా ఉండాలి, కేవలం నీ కృపను బట్టే ఈ విధంగా మేము పొందుకున్న ప్రతి ఆశీర్వాదాలు కూడా అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము మన హృదయాలు నీరు కట్టి పలింపచేయండి. ప్రత్యేకంగా మరి పంచుకున్నటువంటి నీ దాసులు దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా ఇంకొన్ని బలపరచని ప్రభా, వారి కుటుంబాన్ని, వారి నాయన గుల్బర్గాలో ఉండి వారు చేస్తున్నటువంటి పరిచయని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. దాని ఈ విధంగా ప్రభా వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు అన్ని విషయాల్లో సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన మనవులు అడిగిన వారందరినీ కూడా పేరు పేరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా ఈ సమయం నీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో బాధపడుతూ కాలుష్యం కూడా తక్కువ ఉంటుండగా సంపూర్ణంగా స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అరికాలు మొదలుకున్న నెత్తి వరకు తల్లిని ముట్టిన ఆయన సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా సోదరి గ్లోరీని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాన్న అదేవిధంగా ప్రభా వారు నాన్న చేస్తున్నట్టు ఉద్యోగంలో జీతాలు రాక మరి ఎంతో ఇబ్బంది పడుతుండగా సోదరికి ప్రభా మరి కష్టపడినటువంటి ఆ జీతం నాయన మరి అనుగ్రహించండి. వారికి ఉన్న ఎరుకుల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావని ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుమారుని వారి భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం, బలపరచండి, కార్యం జరిగించండి. అదేవిధంగా ప్రభా ప్రత్యేకంగా నాయన ఇంకా ఎవరెవరైతే ప్రభా ప్రార్థన మనవులు అడిగినారు నాయన వారందరినీ కూడా పేరు పేరుని కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో నాయన వారికి ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా కరోనా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారో వారందరిని ముట్టని నాయన సంపూర్ణ స్వస్థత దయచేసి నాయన ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అనారోగ్యత బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి నాయన స్వస్థత దయచేయండి. ఆయన భయాందోళనలో ఉన్నటువంటి వారికి ప్రభా ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మెట్టుకు ప్రభా వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు పొందుకుంటూ అదేవిధంగా ప్రభా యొక్క ప్రభావం నేను ఇంకా సంపూర్ణంగా అణచివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను దీని వ్యాక్సిన్ కూడా త్వరగా వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. ఇక మా దేశంలో సంపూర్ణంగా లాక్డౌన్ అయితే ఎత్తవేయబడింది, కానీ ప్రభా దీని యొక్క ప్రభావం ఇంకా ఉన్నదని ప్రధానమంత్రి మోడీ గారు హెచ్చరించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నాయన జాగ్రత్తలు తీసుకుంటూ అదేవిధంగా ప్రభా దీని వ్యాక్సిన్ కూడా త్వరగా రిలీజ్ కావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా ప్రభా మేము కూడా ఎంతగానో జాగ్రత్త పడుతూ నాయన మా యొక్క జీవితాలను నాయన కాపాడుకునే ప్రయత్నము ప్రతి ఒక్కరు చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అదేవిధంగా నాయన మా దేశాన్ని సంపూర్ణంగా ఈ విధంగా కరోనా ప్రభావం తప్పించండి. ఆ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభా దీని యొక్క ప్రభావం తొలగిపోయి ప్రభా యథావిధిగా నాయన అంతకు ముందు ఏ విధంగా మేము అందరం కలిసి ఈ విధంగా పనులు వ్యాపారాలు చేసుకునే వారము, అదేవిధంగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళము, నాయన స్కూల్కి కాలేజీలకి వెళ్ళేవారు, అదేవిధంగా నాయన అటువంటి దినాలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రభా మా దేశాన్ని మరొకసారి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన సంపూర్ణంగా నా యొక్క కరోనా నుంచి దూరం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మరొకసారి అయ్యా మరి యొక్క హైదరాబాద్ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాం. వర్షాలను బట్టి ఈ ముప్పు ఉందని నాయన ప్రమాదకరమైన పరిస్థితుల్లో హైదరాబాద్ ఉందని ప్రభా నాయన నిపుణులు హెచ్చరిస్తుండగా ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతవరకు ఎంత భయంకరమైన వర్షం పడి ఎంతో మంది మునిగిపోయి ఎంతో మంది ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు కూడా జరిగింటుండగా ప్రభా నాయన
ఆ యొక్క ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరగకుండా వర్షాన్ని ఆపి మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవే కృప చూపించండి ప్రభా. ఏదైతే హెచ్చరికలు చేస్తున్నారో, ఏ ప్రాంతాలు అయితే డేంజర్గా ఉన్నాయో, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. భద్రత దయచేయండి నాయన, కాపుదలు అనుగ్రహించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన వర్షాన్ని ప్రభు ఇంకా 2 రోజులు ఉందని చెప్తున్నప్పటికీ ప్రభా, అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు. తలుచుకుంటే ఆయన సమస్తాన్ని నాయన ఆదులను ఉంచుకుని కార్యం జరిగించి అయ్యో వర్షం ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ప్రభా నాయన ఈ విధంగా కృప చూపించండి. మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రము నాయన, తెలంగాణ ప్రాంతంలో కూడా మారుమూల గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ప్రభా ఈ పరిస్థితి ఉన్నదో, వరదలతో ఆ భయందానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భద్రత ఇచ్చేయండి. అదేవిధంగా మా దేశంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామాన్ని నాయన మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మీరే భద్రపరచండి. దాని యొక్క వాతావరణ ప్రభావం బట్టి ప్రభా అనేక లక్షల నాయన ఎకరాల్లో ప్రభా పంటలు పోయి ఉంటుండగా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. ఇక ముందు ఇంకా ఉన్నటువంటి పంట కూడా పోకుండా, నష్టము జరగకుండా కాపాడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రభా ఇందు నిమిత్తం మా దేశంలో ఒకదాని తర్వాత ఒకటి దాడులు జరుగుతుండగా ప్రభా వాతావరణ ప్రభావం, కరోనాను బట్టి అదేవిధంగా ప్రభా భద్రత లేకుండా ఆయన అయా మరి దేశాలు కూడా మా మీద యుద్ధాలకి ఆయన కాలుదూతున్నటువంటి భయంకర పరిస్థితులుగా మా దేశం ఉన్నప్పటికీ ప్రభా మీరే కాపాడండి, మీరే భద్రపరచండి, మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఆయన దేశ నాయకుల్ని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులందరినీ కూడా మీరే కాపాడండి. వారికి కూడా ఏ విధంగా పరిపాలించేట జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ విధంగా ప్రభా ఆయన మరి ప్రార్థన అవసరతలు కోరిన వారిని, అదేవిధంగా ఇంతవరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క మనవిని నీ పాద సన్నిధులు ఎత్తుబడుతుండగా నీ కార్యం జరిగించి మీ నామను మహిమ తెచ్చుకోమని, ఇక సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఆన్లైన్ పరిచర్య ఇంకా బలంగా నీ మహిమ కొరకు ప్రభు జరిగించుకోమని, అనేకులకి దీవెనకరంగా వింటున్న వారికి, ఏకీభవించిన వారందరికీ ఆశీర్వాదకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని, నీ చిత్తమైతే మరలా నేను రేపు సాయంత్రం 7:30 కలుసుకున్నంత వరకు నీ కృపలో మమ్మల్ని అందరూ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు సజీవమైన శ్రేష్టమైన దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామం సంతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఆన్లైన్ లో ఏకీభించిన ప్రతి ఒక్కరికి కూడా, చూస్తున్న వారికి, వింటున్న వారికి అందరికీ కూడా అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.